మన ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ డీజిల్ కార్ల డిమాండ్ ను తగ్గించలేకపోతుంది. ఇందులో అతిపెద్ద భాగం ఎస్యూవీలదే. ఎందుకంటే ప్రతి 10 ఎస్యూవీస్ లో 9 డీజిల్ వెహికల్స్ అమ్ముడవుతున్నాయి. 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు 1 లక్ష కార్లు డీజిల్ లోనే అమ్ముడయ్యాయని డేటా క్లియర్ గా చూపిస్తుంది. 2011 తర్వాత డీజిల్ వెహికల్స్ గ్రోత్ లో ఇంత పెద్ద పెరుగుదల రెండోసారి జరిగింది. ఇండియాలో డీజిల్ కార్ల డిమాండ్ తగ్గడం లేదు. అంత త్వరగా తగ్గే అవకాశం కూడా లేదు. ఎందుకంటే డీజిల్ విషయంలో మెట్రో సిటీస్ లో మాత్రమే సమస్య ఉంది. టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ప్రజలు డీజిల్ కార్లనే కొంటున్నారు. మహేంద్ర వంటి బ్రాండ్స్ తమ మొత్తం అమ్మకాల్లో 83% డీజిల్ వేరియంట్ల నుంచే సంపాదిస్తుంది. అంతేకాదు స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ గ్రూపు ఇది పూర్తిగా పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మారినప్పటికీ ఇప్పుడు మళ్లీ డీజిల్ కార్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే డీజిల్ కార్లు అంతం త్వరలోనే జరగబోతుంది. ఎందుకంటే BS7 ఎమిషన్ నామ్స్ అమల్లోకి రావడానికి ఎక్కువ టైం లేదు. ఈ BS7 నామ్స్ చాలా కఠినంగా ఉండబోతున్నాయి. దీనివల్ల కంపెనీలు డీజిల్ కార్ల ఎమిషన్స్ ను కొత్త నామ్స్ కి సరిపోల్చడానికి గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఈ వీడియోలో నేను BS7 కి సంబంధించిన మీ మనసులో ఉన్న ప్రశ్నలకు, మీరు ఊహించని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వబోతున్నా. అలాగే BS7 ఎప్పుడు అమల్లోకి వస్తుంది, దీంతో డీజిల్ కార్లు పూర్తిగా అంతరించిపోతాయా, ఈ ఎమిషన్ నామ్స్ లో ఏముంది, కార్ బ్రాండ్స్ కి ఇప్పటి నుంచే ఎందుకు చెమటలు పట్టడం మొదలుపెట్టాయి అనే విషయాల గురించి కూడా చెప్తాను. ముందుగా ఈ వీడియోలో నేను BS7 నామ్స్ పైన పూర్తిగా డీజిల్ కార్లపైనే దృష్టి పెడుతున్నా. పెట్రోల్ ని పక్కన పెట్టి చెప్తున్నా. ప్రభుత్వం BS7 గురించి అఫీషియల్ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇండస్ట్రీకు బ్యాక్ డోర్ ద్వారా నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉంది. దీనికి సిద్ధంగా ఉండమని సూచిస్తుంది. అందుకే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం 2026 చివర్లో లేదా 2027 స్టార్టింగ్ లో BS7 రెగ్యులేషన్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ BS7 రెగ్యులేషన్స్ యూరో 7 నామ్స్ పర్ఫెక్ట్ కాపీ అవుతాయి. అంటే యూరోపియన్ స్టాండర్డ్ ఎమిషన్ రెగ్యులేషన్స్ ఇండియన్ కార్ల పైన అమలు కానున్నాయి. ఈ BS7 రెగ్యులేషన్స్ వల్ల కార్ మేకర్స్ భయపడుతున్నారు. ఎందుకంటే డీజిల్ కార్లు నైట్రోజన్ ఆక్సైడ్ అంటే NOx ఎమిషన్స్ ను ఎక్కువగా తగ్గించాల్సి ఉంటుంది. ప్రస్తుతం BS6 నామ్స్ ప్రకారం పెట్రోల్ కార్లకు NOx ఎమిషన్ కిలోమీటర్ కి 60 mg, డీజిల్ కార్లకు 80 mg గా ఉంది. కానీ BS7 నామ్స్ ప్రకారం పెట్రోల్ లేదా డీజిల్ కార్లు 2 కిలోమీటర్ కి 60 mg NOx మాత్రమే రిలీజ్ చేయాలి. అంటే డీజిల్ కార్లు పెట్రోల్ కార్లతో సమానంగా తక్కువ ఎమిషన్స్ ను రిలీజ్ చేయాలి. అంతేకాదు అన్ని కార్స్ లో ఆన్ బోర్డ్ మానిటరింగ్ అంటే OBM సిస్టమ్ ను కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇది ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటే OBD సిస్టమ్ తో కలిసి పనిచేస్తూ రియల్ టైమ్ లో టైల్ పైప్ ఎమిషన్స్ ను మానిటర్ చేస్తుంది. అంటే కంపెనీస్ కేవలం ఎమిషన్ టెస్టుల్ని పాస్ చేయడమే కాకుండా కారు లైఫ్ టైం పొడవునా రియల్ టైమ్ లో ఎమిషన్స్ ను కంట్రోల్లో ఉంచాలి. దీనికోసం కారులో RDE అంటే రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ సిస్టమ్స్ ను ఇన్స్టాల్ చేయాలి. ఇది అతిపెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. డీజిల్ ఇంజన్ ఎమిషన్స్ ను ఇంతగా తగ్గించాలంటే ఇంజన్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ లో అనేక ఇంజనీరింగ్ మార్పులు, ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సెలెక్టివ్ క్యాటలిస్ట్ రిడక్షన్ అంటే SCR సిస్టమ్ ను ఉపయోగిస్తారు. ఇది ఒక అడ్వాన్స్డ్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీ. ఇది ఎగ్జాస్ట్ గ్యాసెస్ లోని NOx ని తగ్గిస్తుంది. ఈ SCR సిస్టమ్ ఇంజన్ నుంచి వచ్చే వేడి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ను అమోనియాతో రియాక్ట్ చేసి నైట్రోజన్ మరియు వాటర్ మాలిక్యూల్స్ గా విడగొడుతుంది. ఇవి హార్మ్లెస్ బై ప్రొడక్ట్. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే AdBlue డోస్. ఇది ప్రస్తుతం డీజిల్ కార్లలో కూడా ఉపయోగిస్తారు. AdBlue అనేది యూరియా బేస్డ్ లిక్విడ్. దీనిని డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అంటే DEF అని పిలుస్తారు. ఇది ఫ్యూయల్ ట్యాంక్ లో కాకుండా ఎగ్జాస్ట్ సిస్టమ్ లో SCR సిస్టమ్ లో భాగంగా ఉంటుంది. ఒక స్ప్రే ద్వారా ఈ AdBlue లిక్విడ్ ను ఇంజన్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ పైన చల్లుతారు. ఇందులో 32.5% యూరియా, 67.5% డిఐనైజ్డ్ వాటర్ ఉంటుంది. ఈ సొల్యూషన్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ పైన చల్లినప్పుడు SCR లో రియాక్ట్ చేసి హానికరమైన NOx ని నైట్రోజన్ మరియు వాటర్ వేపర్ గా విడగొడుతుంది. మూడవ పాయింట్ ఏంటంటే డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్ అంటే DPF. ఇది ఎగ్జాస్ట్ లో ఉంచే ఒక కాంప్లెక్స్ ఫిల్టర్. దీని పని ఎగ్జాస్ట్ గ్యాసెస్ లోని పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే PM ను అబ్జర్వ్ చేసి వాతావరణంలోకి వెళ్లకుండా నిరోధించడం. కానీ దీనిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ పీరియడ్ లో క్లీన్ చేయాలి. అంతేకాదు BS7 లో నాన్ టైల్ పైప్ ఎమిషన్స్ ను కూడా కంట్రోల్ చేయాలి. ఎగ్జాంపుల్ గా బ్రేక్స్, టైర్స్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్. ఇవి కూడా అన్ని కార్సెస్ లో కార్ మేకర్స్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ నామ్స్ వల్ల డీజిల్ కార్లు మరింత కాస్ట్లీవి కానున్నాయి. చిన్న డీజిల్ కార్లు ఎగ్జాంపుల్ గా
గా టాటా ఆల్ట్రోజ్ వంటివి 1 నుంచి 1.5 లక్షల రూపాయలు ప్రైస్ పెరగచ్చు. కాంపాక్ట్ మరియు మిడ్ సైజ్ ఎస్యూవీలు అంటే వెన్యూ, సోనెట్, నెక్సాన్, క్రెటా, సెల్టోస్ వంటివి 1.5 నుంచి 2.5 లక్షల రూపాయలు ప్రైస్ పెరగచ్చు. ఫుల్ సైజ్ ఎస్యూవీలు అంటే 3 లక్షల రూపాయల వరకు కాస్ట్లీవి అవుతాయి. అయితే ఇది కేవలం ప్రారంభ ఖర్చు మాత్రమే. ఓనర్షిప్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులు, యాడ్బ్లూ రీఫిల్లింగ్, డిపిఎఫ్ మెయింటెనెన్స్, సెన్సార్ రీప్లేస్మెంట్ వంటివి కూడా రెగ్యులర్ ఖర్చులుగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎస్యూవీలు ఈ ప్రైస్ పెరుగుదలను ఒక విధంగా భరించగలవు. కానీ హుండై వెను, టాటా నెక్సాన్, మహేంద్ర 3XO వంటి చిన్న ఎస్యూవీలు ఈ ప్రైజెస్ తో సర్వైవ్ అవ్వడం కష్టం. BS6 ఫేజ్ 2 వచ్చినప్పుడు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో దాదాపు అన్ని డీజిల్ కార్లు ఆగిపోయినట్లే. ఎగ్జాంపుల్ గా హోండా జాజ్, హుండై i20 లాంటివి. ఈసారి కూడా చిన్న ఎస్యూవీల డీజిల్ మోడల్స్ ఆగిపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎగ్జాంపుల్ గా టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లో ఇప్పటికీ ఒక్క డీజిల్ కారు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా BS7 తర్వాత ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైస్ పెరిగిపోతుంది. ఆల్ట్రోజ్ ఇప్పుడు డీజిల్ వేరియంట్ 8.99 lakhs ఉంది. ఈ నామ్స్ వస్తే అది 11 lakhs పైన అయిపోతుంది. అంత ఖర్చు పెట్టి హ్యాచ్ బ్యాక్ ఎవరు తీసుకుంటారు? అంతేకాదు BS7 నామ్స్ వల్ల కాంపాక్ట్ సెగ్మెంట్ కార్స్ కి మాత్రమే ప్రమాదం ఉంది. పెద్ద ప్యాసింజర్ కార్స్ ఈ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ మిషనరీ వంటి కమర్షియల్ వెహికల్స్ కు BS7 నామ్స్ వర్తించవు. ఎందుకంటే వీటికి డీజిల్ తప్ప మరో ఆల్టర్నేట్ లేదు. ప్రస్తుతం ఇండియాలో డీజిల్ కార్ల మార్కెట్ షేరు 18% ఉంది. గ్రామీణ ఏరియాలో ఇప్పటికీ చాలా మంది డీజిల్ కార్లనే ఇష్టపడతారు. ఎందుకంటే వీటి మైలేజ్ మంచిగా ఉంటుంది. టార్క్ మరియు పవర్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా హుండై క్రెటా వంటి మిడ్ సైజ్ ఎస్యూవీ డీజిల్ వేరియంట్ లో 17 నుంచి 20 kmpl మైలేజ్ ఇస్తుంది. కానీ పెట్రోల్ వేరియంట్ లో 10 నుంచి 14 kmpl మాత్రమే ఇస్తుంది. అంతేకాదు ఢిల్లీ NCR తప్ప దేశంలోని ఇతర ప్రాంతాల్లో డీజిల్ కార్లను 15 సంవత్సరాల పాటు కంఫర్ట్ గా ఉపయోగించవచ్చు. డీజిల్ కార్ల అమ్మకాల్లో ఎస్యూవీలు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే ఫుల్ సైజ్ ఎస్యూవీ మరియు ప్రీమియం సెగ్మెంట్ ఎస్యూవీస్ లో డీజిల్ కార్ల మార్కెట్ షేరు 50% కంటే ఎక్కువగా ఉంది. ఫార్చునర్, ఇనోవా, స్కార్పియో, ఆల్కజార్ మరియు మిడ్ సైజ్ ఎస్యూవీలైన క్రెటా, సెల్టోస్ వంటి కార్స్ లో బయ్యర్స్ ఎప్పుడు డీజిల్ వేరియంట్ నే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ప్రభుత్వం డీజిల్ కార్లను పూర్తిగా ఎప్పటికీ ఫేజ్ అవుట్ చేయబోతుంది. డీజిల్ కార్లు కొనడం గురించి ఆలోచించాలా? దీనికి సమాధానం ఏంటంటే మీరు మెట్రో సిటీస్ లో నివసించినట్లయితే డీజిల్ కార్లను నిరభ్యంతరంగా కొనొచ్చు. డీజిల్ కార్లు ఆగిపోవడం గురించి చెప్పాలంటే ప్రభుత్వం క్లియర్ గా ఏమీ చెప్పలేదు. కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలు 2027 నాటికి అన్ని డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేయాలని రికమెండ్ చేస్తున్నాయి. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీస్ లో 2027 నాటికి డీజిల్ కార్లను నిషేధించే అవకాశం ఉంది. అయితే డీజిల్ కార్లతో పాటు డీజిల్ ఫ్యూయల్ గురించి కూడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది. రీసెంట్ గా నితిన్ గడ్కరీ గారు చెప్పినట్లు పెట్రోల్లో జరుగుతున్నట్లే డీజిల్లో కూడా 10% బ్లెండింగ్ చేయబోతున్నారు. డీజిల్లో 10% ఐసోబ్యూటనాల్ బ్లెండ్ చేయడం వల్ల పార్టిక్యులేట్ ఎమిషన్ మరియు NOx లెవెల్స్ ను ఎక్కువగా తగ్గించవచ్చు. అలాగే సింథటిక్ ఫ్యూయల్ పైన కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని ఈ ఫ్యూయల్ అని కూడా అంటారు. ఇవి ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఫాజిల్స్ డీజిల్ ఆల్టర్నేట్. ఇవి నాన్ పెట్రోలియం రీసోర్సెస్ నుండి తయారవుతాయి. నేచురల్ గ్యాస్, బొగ్గు లేదా బయోమాసెస్ ను లిక్విడ్ ఫ్యూయల్ గా మార్చడం ద్వారా ఇవి తయారవుతాయి. సింథటిక్ ఫ్యూయల్ డీజిల్ తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి మరియు ప్రస్తుతం డీజిల్ ఇంజన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సులభంగా అనుకూలంగా ఉంటాయి. కానీ వీటిని ప్రొడ్యూస్ చేయడం డీజిల్ కంటే 2 నుంచి 4 రెట్లు ఖరీదైనది. అయినప్పటికీ భవిష్యత్తులో ఇది ఒక మంచి ఆప్షన్ గా మారచ్చు. అయితే ఒక ఊరట కలిగించే విషయం ఏంటంటే BS7 గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూరో 7 నామ్స్ లో కూడా కార్ మేకర్స్ లాబియింగ్ తర్వాత కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి BS7 లో కూడా కొన్ని రిలాక్సేషన్స్ లభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతున్న తీరును బట్టి డీజిల్ కార్స్ కి రిలాక్సేషన్ లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో పొల్యూషన్ లెవెల్స్ యూరప్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే BS6 అమలు చాలా కఠినంగా జరిగినట్లే BS7 లో కూడా పెద్దగా రాయితీలు ఉండే అవకాశం తక్కువ. డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వెహికల్స్ రీప్లేస్ చేయగలవా అనే ప్రశ్నకు వస్తే అది చాలా దూరం. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో కేవలం 12,000 పబ్లిక్ ఛార్జర్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సరిగ్గా పనిచేస్తాయనే గ్యారంటీ లేదు. మొత్తంగా చెప్పాలంటే BS7 నామ్స్ చిన్న డీజిల్ కార్లను ఖచ్చితంగా ముగిస్తుంది. పెద్ద కార్లు చాలా ఖరీదైనవి అవుతాయి. కానీ పూర్తిగా అంతరించిపోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే 2030 నాటికి ప్యాసింజర్ వెహికల్స్ లో డీజిల్ కార్ల షేరు 17% నుంచి 5% కి పడిపోవచ్చు. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.